ప్రపంచం మొత్తం దాదాపుగా న్యూ ఇయర్ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంది. పాత ఏడాది 2025కి గుడ్ బై చెబుతూ న్యూ ఇయర్ 2026కి ఘనంగా నూతనోత్సాహంతో ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పేశాయి. ఇప్పటికే కొత్త ఏడాదిలో అడుగుపెట్టి వారం రోజులు కూడా గడిచిపోయాయి. కానీ ప్రపంచంలో ఇంకా కొన్ని దేశాల క్యాలెండర్ మారలేదు. ఆ దేశాలు ఇంకా 2025లోనే ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఏంటి, వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అయితే ఒక్క న్యూ ఇయరే కాదు, ఆ దేశాల్లో ఇంకా ఇప్పటికీ క్రిస్మస్ వేడుకలు కూడా జరగలేదు. అదేంటి అనుకుంటున్నారా? మరి ఆ దేశాలేంటి? ఎందుకు ప్రపంచ దేశాల నుంచి వేరుగా ఉన్నాయా? క్రిస్మస్ వేడుకలు కూడా ఇంకా ఎందుకు జరుపుకోలేదో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ ఇంకా రాలేదు. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక్క న్యూ ఇయర్ మాత్రమే కాదు, క్రిస్మస్ కూడా ఈ దేశాల్లో ఇంకా జరుపుకోలేదు. స్కాట్లాండ్లోని ఫౌలా అనే చిన్న ద్వీపంలో క్రిస్మస్ వేడుకలు జనవరి 6న జరిగితే కొత్త ఏడాది వేడుకలు జనవరి 13న జరగాల్సి ఉంది. అదేవిధంగా ఒక్క ఫౌలా ద్వీపంలోనే కాదు, రష్యా, ఇథియోపియా, సైబీరియా మరికొన్ని దేశాల్లో ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు. చైనా, వియత్నాం, కొరియా వంటి దేశాల్లో ఇంకా న్యూ ఇయర్ వేడుకలు జరగాల్సి ఉంది. చైనాలో న్యూ ఇయర్ 2026 ఫిబ్రవరి 17న వస్తుంది. దీన్ని చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్ అని పిలుస్తారు. ఇక జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోని దేశాల్లో ప్రధానంగా ఇస్లామిక్ క్యాలెండర్ను అనుసరించే సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు ఉన్నాయి. ఈ దేశాలు మతపరమైన హిజ్రీ క్యాలెండర్ను అనుసరిస్తాయి. అలాగే ఇథియోపియన్ క్యాలెండర్, నేపాల్ విక్రమ్ సంవత్ క్యాలెండర్, అదేవిధంగా ఇరాన్ సోలార్ హిజ్రీ క్యాలెండర్ను ఫాలో అవుతాయి. కాబట్టి ఈ దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగవు. అయితే సౌదీ అరేబియా విషయానికి వస్తే ఇక్కడ ఇస్లామిక్ క్యాలెండర్ను అనుసరిస్తారు. ముస్లింల కొత్త ఏడాదిని హిజ్రీ అని పిలుస్తారు. అది ప్రతి ఏటా మారుతూ ఉంటుంది. సౌదీలో బాహాటంగా న్యూ ఇయర్ పార్టీలు చేసుకోవడంపై గతంలో ఆంక్షలు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారుతున్నా ఇప్పటికీ అక్కడ జనవరి 1 అనేది ఒక సాధారణ పనిదినం మాత్రమే. అదేవిధంగా ఇరాన్ దేశంలో కూడా మనకు కనిపించే న్యూ ఇయర్ హడావిడి ఉండదు. వారు నౌరూజ్ అనే పండుగను కొత్త ఏడాదిగా జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి నెలలో వస్తుంది. ఈ పండుగను వారు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కానీ జనవరి 1ని మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఇక పొరుగు దేశమైన చైనాలో కూడా ప్రపంచం కోసం వారు జనవరి 1న సెలవు ప్రకటించినప్పటికీ చైనీయుల అసలైన కొత్త ఏడాది చైనీస్ న్యూ ఇయర్. ఇది జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి స్టార్టింగ్లో వస్తుంది. ఆ సమయంలోనే వారు సుదీర్ఘ సెలవులు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. జనవరి 1 వారికి కేవలం క్యాలెండర్ మారుతున్న రోజు మాత్రమే. అలాగే ఇజ్రాయెల్ దేశంలో కూడా యూదుల క్యాలెండర్ ప్రకారం రోష్ హషానా అనే పండుగను కొత్త ఏడాదిగా పాటిస్తారు. అది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. అందుకే అక్కడ కూడా జనవరి 1న మనకు కనిపించేంత భారీ స్థాయిలో బాణాసంచా వెలుగులు ఉండవు. ఇక ప్రపంచం నుంచి అన్ని విషయాల్లో విభిన్నంగా ఉన్న ఉత్తర కొరియా న్యూ ఇయర్ విషయంలో కూడా భిన్నంగా ఉంటుంది. అక్కడ గ్రెగోరియన్ క్యాలెండర్తో పాటు బూచే క్యాలెండర్ను కూడా వాడుతుంటారు. అక్కడ వేడుకలు ప్రభుత్వ ఆదేశాల మేరకే జరుగుతాయి తప్ప సామాన్యులు తమ ఇష్టానుసార పార్టీలు చేసుకోవడం వీల్లేదు. ఇథియోపియా అనే దేశంలో అయితే మరీ వింతగా వారి క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 11న కొత్త ఏడాది వస్తుంది. వీరి క్యాలెండర్ మిగిలిన ప్రపంచం కంటే 7.5 ఏళ్లు వెనుకబడి ఉండడం గమనార్హం. మొత్తానికి దీనంతటికీ కారణం ఆయా దేశాల్లో ఫాలో అయ్యే వారి సంస్కృతులు, ఆచారాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యే దేశాలు మాత్రం జనవరి 1న నూతన సంవత్సరాన్ని అట్టహాసంగా వెల్కమ్ చెబుతున్నాయి.